హలో! వెల్కమ్ బ్యాక్ టు నా ప్రియ ప్రపంచం. యాస్ యూ ఆల్ కెన్ సీ ఇవాళ వీడియోలో ఏంటంటే గర్ల్స్ డే ఔట్. మా ఆయన యూకే వెళ్ళారు. సో మేము ముగ్గురం కలిసి చిల్ అవుదామని చెప్పి బయటకైతే వచ్చేసాము. ఫస్ట్ మేము ఆర్ట్ గ్యాలరీ చెక్ చేయడానికి వెళ్ళాము. తర్వాత ఐకియా. బబ్లీ దీనిలో రావడానికి భయపడింది. స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మీరు ఇంకా పీసెస్ చూడాలనుకుంటే షార్ట్స్ అప్లోడ్ చేశానండి ఆల్రెడీ, ఒకసారి చెక్ చేసేయండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఐకియా ఎంటర్ అయింది ఫుడ్ కోసం అనమాట. లిటరలీ ఫుల్ అయితే ఆకలేసేస్తోంది. సో అందుకని ఫస్ట్ ఫుడ్ సెక్షన్కి వెళ్ళిపోయి ఫుడ్ ఆర్డర్ చేసేసుకున్నాము. బిఫోర్ వి గెట్ డీప్ ఇంటూ ద వీడియో, ఈ బ్యూటిఫుల్ ఫేస్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే హాయ్ హలో, నా పేరు స్నేహప్రియ. నేను ఫ్యాషన్, లైఫ్ స్టైల్, బ్యూటీ, మేకఓవర్స్ ఇలాంటి టాపిక్స్ పైన అయితే వీడియోస్ చేస్తుంటాను. ఇది మీ ఇంట్రెస్ట్ అయితే తప్పకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంతకీ ఆర్ట్ గ్యాలరీకి ఎందుకు వెళ్ళామో తెలుసా? మా పెద్ద పాప ఆర్టిస్ట్ అనమాట. షీస్ బీన్ లెర్నింగ్ ఆర్ట్ ఫ్రమ్ అరౌండ్ 3-4 years అండి. సో బాగా వేస్తోంది. సో తనకి ఇన్స్పిరేషన్ కోసం అని అయితే అక్కడికి తీసుకువెళ్ళాను. చిన్నది వచ్చేసి భరతనాట్యం డాన్స్. మీరు ఆల్రెడీ చాలా సార్లు చూసే ఉంటారు కదా. ఫుల్ గా ఫుడ్ లాగించేసాము. దాని తర్వాత మనకి ఆ డైనింగ్ సెక్షన్ లోని ఇక్కడ చిన్నగా ఒక ఏరియా అయితే పెట్టారనమాట. పిల్లలకి మైండ్ గేమ్స్ కోసం అని కొన్ని చిన్న సెటప్ అయితే చేశారు. చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలు. అలా కాసేపు టైం స్పెండ్ చేసేసి ఐకియాలో అలా సరదాగా కాసేపు తిరిగేసి ఇంటికి వెళ్దామని అనుకున్నాము. మా చిన్న పాప అయితే అసలు దిగలేదండి. ట్రాలీ ఈ విధంగా ఎక్కి నుంచుందనమాట. నేను కానీ మా పెద్ద పాప కానీ ఇలాగ తోస్తూ ఉన్నాం అనమాట. షీ వాజ్ ఎంజాయింగ్ దట్ అలాట్. దెన్ ఇలాగా రూమ్ సెటప్ చేసి ఉంటాయి కదా. మా పెద్ద పాపకి ఆస్ట్రోనాట్ థీమ్ ఎప్పుడూ ఇంట్రెస్ట్ అనమాట. బ్యాగ్స్ కానీ ఏదున్నా కూడా ఆస్ట్రోనాట్ థీమ్ లో కావాలి అని అడుగుతూ ఉంటుంది. సో నా రూమ్ ఇలా కావాలి, నాకు ఇలా కావాలి, ఈ పార్ట్ కావాలి అని చెప్పి ఇలా చూపిస్తుంది అనమాట. ఐకియాలో దొరికే ప్రొడక్ట్స్ లో నేను ఒక్క విషయంలో అయితే బాగా డిసప్పాయింట్ అయ్యానండి. ఏంటంటే వుడ్ రిలేటెడ్ ఐటమ్స్ అనమాట. లైక్ మంచాలు కానీ లేకపోతే చెస్ట్ ఆఫ్ డ్రాస్ కానీ, ఈ రెండు నేను ట్రై చేశాను. అండ్ క్వాలిటీ అయితే లిటరలీ నాకు అస్సలు నచ్చలేదు. దట్ వాజ్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అండి. మీరు ఆల్రెడీ అక్కడ ఐకియా నుంచి ఫర్నిచర్ ఏదైనా పర్చేస్ చేశారా? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. దెన్ ఎప్పటి నుంచో నాకు ఒక మిర్రర్ కావాలని ఉందండి. స్టాండ్ అలోన్ మిర్రర్. నాకు యూట్యూబ్ వీడియో షూట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇది ఒకటి ఫైండ్ అవుట్ చేశాను. ఐ పర్చేస్ దిస్ వన్. ద నెక్స్ట్ డే ముందు రోజు వచ్చేసి మేము ఫుల్ టైర్డ్ అయిపోయామండి ఐకియా నుంచి వచ్చేసి. బట్ వి ప్రామిస్ ద లిటిల్ వన్స్, నేను మా ఫ్రెండ్ అనమాట. సో మేమిద్దరం ఎలా బెస్టీసో వాళ్ళిద్దరు కూడా బెస్టీస్ అనమాట. సో ప్లేస్ అని తీసుకెళ్తామని ప్రామిస్ చేసాము. సో ప్రామిస్ బ్రేక్ చేద్దని చెప్పి అయితే తీసుకొచ్చేసాము. ఇది వచ్చేసి ఇన్ఆర్బిట్ లో ఉంటుంది అనమాట, ప్లే అండ్ లెర్న్ అని. ఇప్పటి వరకు కిడ్స్ ని ఎన్నో ప్లే జోన్స్ కి తీసుకెళ్ళాము కానీ ఇన్ఆర్బిట్ లో ఉన్న ఈ ప్లే జోన్ అయితే లిటరలీ సంథింగ్ డిఫరెంట్ అనమాట. భలే బాగుందండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. కంప్లీట్లీ ఎస్థెటిక్ అనమాట. ప్రైస్ డీటెయిల్స్ అన్ని నేను ఇక్కడ స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాను చూడండి. బర్త్డే పార్టీస్ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు అంటే దానికోసం సెపరేట్ గా ఒక పెద్ద రూమ్ ఉందన్నమాట. గేమ్స్ అయితే అసలు సూపర్ ఆసమ్ ఉన్నాయన్నమాట. కిడ్సే కాదు, లిటరలీ నేను కూడా చాలా ఎక్సైట్ అయిపోయాను అనమాట అక్కడ ఉన్న డిఫరెంట్ గేమ్స్ చూసి. పిల్లలు చాలా సరదాగా ఆడుకుంటారండి. మీకు కూడా కిడ్స్ ఉంటే బిలో 9 years ఆఫ్ ఏజ్ అయితే తీసుకొని రావచ్చు. ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కిడ్స్. ఇలా క్లినిక్ అని, క్యాఫే అని చెప్పి, హాస్పిటల్ అని ఇలా డిఫరెంట్ థీమ్స్ లో అయితే ఉన్నాయి. సూపర్ మార్కెట్ ఉంది. దెన్ పెట్రోల్ బంక్ కూడా ఉంది. అండ్ మనం కిడ్స్ ని అకంపెనీ చేయొచ్చు అనమాట. కిడ్స్ ని లోపల పంపించేసి మనం బయటే ఉండాలా అని అట్లా ఏం లేదు. మనం కూడా వాళ్ళతో పాటు లోపల కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి ఎంజాయ్ చేయొచ్చు. లేదా మనకి బయట ఏమైనా వర్క్ ఉంటే చూసుకొని రావచ్చండి. సెక్యూరిటీ వైజ్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మేము 2 hours ప్యాకేజ్ అయితే తీసుకున్నాము. అండ్ మనకి బయట చిన్న లాకర్ సిస్టమ్ కూడా ఉంటుందన్నమాట. విత్ సెక్యూరిటీ కోడ్ మనమే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్యూట్ లిటిల్ ట్రాంపోలిన్స్ చూడండి, అబ్బాయి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. అండ్ దర్ ఈస్ సమ్ వెట్ ఏరియా కూడా అనమాట. ఇలాగ వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. లోపలే ఫుడ్ సెక్షన్ కూడా ఉందన్నమాట. మీరు కావాలంటే అక్కడే కిడ్స్ కి కావాల్సినవి పర్చేస్ చేయొచ్చు. బట్ లిటరలీ నాకు చాలా కాస్ట్లీ అయితే అనిపించిందండి. 1 natural watermelon జ్యూస్, నార్మల్ వాటర్మెలన్ జ్యూస్ వచ్చేసి 250 or 350 అయితే కోట్ చేశారు. సో మేము ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చీజీ పిజ్జా సంథింగ్ ట్రై చేసాము. దట్ వాస్ అరౌండ్ బిల్ మాకు 600 అయితే అయిందనమాట. జస్ట్ మీకు అందాజాగా ఉంటుందని చెప్తున్నానండి. తర్వాత మేము ఏఎంబి మాల్కి వెళ్ళామన్నమాట. మా ఫ్రెండ్కి చిన్న పని ఉందని కిచెన్ హబ్కి వెళ్ళాను.
సో కిచెన్ హబ్ గురించి మీరు చాలా రీల్సే చూస్తున్నారు కదా, సో డీమార్ట్కి లాగానే అనిపించినాయి అనమాట నాకు ప్రైజెస్. తర్వాత మనకి పైన సోక్ అని ఉంది కదా, అక్కడ ఈ బడ్డీ నాటి అనే స్టోర్ మీరు ఖచ్చితంగా చెక్ చేయాలి. లిటరలీ కిడ్స్ ఎంజాయ్ చేస్తారు. ప్రైస్ రేంజ్ కూడా చాలా బాగుంటుందండి. కిడ్స్ రిలేటెడ్ స్టఫ్ అన్ని కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. క్యూట్ ఐటమ్స్ అన్ని కూడా. రిటర్న్ గిఫ్ట్స్ ఆర్ బర్త్డే గిఫ్ట్స్ మీరు కావాలి అనుకుంటే యూనిక్ గా ఈ స్టోర్ అయితే మీరు చెక్ చేయొచ్చు. అండ్ హియర్ ఇస్ అ క్యూట్ లిటిల్ హాల్ ఫర్ యూ ఆల్. నాకు గుర్తున్నంత మటుకు స్క్రీన్ పైన ప్రైసింగ్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. దెన్ కిచెన్ కౌంటర్ టాప్ పైన నాకు డార్క్ ఉంటుంది అనమాట, అక్కడ లైటింగ్ ప్రాపర్ గా ఉండదు. సో దట్ నేను ఇదైతే పర్చేస్ చేశాను. ఇది సెటప్ చేసిన తర్వాత నేను షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. అండ్ హియర్ వి ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో వీడియో మొత్తం చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్. అలాగే ఇప్పటివరకు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. ఐ విల్ మీట్ యు విత్ ద నెక్స్ట్ వన్. బాయ్.